హాయ్ హలో నేను మీ అనుష. వెల్కమ్ టు బేబీ అండ్ బాయ్స్. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మేమైతే ఇంకా అందరం స్టార్ట్ అయిపోయాం. ఈ ట్రాఫిక్లో కొంచెం పడుతూ లేస్తూ అన్నట్టుగా. ఎక్కడికో తెలుసా అండి, ఆర్యాన్స్ యొక్క స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్కి ఫస్ట్ టైం ఆర్యాన్స్ స్పోర్ట్స్ డేకి వెళ్తున్నాం. ఇది వచ్చేసి ఆర్యాన్స్ యొక్క స్కూల్ వచ్చేసి ఫస్ట్ క్రై ఇంటర్లిటర్స్, కానీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఆక్ రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరుగుతున్నాయి. సో ఈ స్కూల్ వచ్చేసి టైఅప్ ఉంటుందండి. సో ఇక్కడికే స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇది మేము సెకండ్ టైం వెళ్ళడం జరిగింది, ఎందుకంటే కవ్యాంష్ని కూడా మేము ఇక్కడే స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. సో ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ఆర్యాన్ష్కి మేము వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం నర్సరీలో ఆర్యాన్స్ సెలబ్రేషన్స్కి అయితే మేము వెళ్ళిపోయాం. సో ఫస్ట్ అంతా ఇక్కడ ఇలా ఉంటుంది. స్కూల్ అయితే చాలా బాగుంటుంది, చాలా రేంజ్ స్కూలే. బట్ మేము అప్పుడు అనుకున్నాం ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు చూద్దామని, కానీ అంత ఫీజులు ఎక్కువగా ఉంటాయని మేము ఇంకా వెళ్ళలేదు. సిల్వర్ ఓక్స్లో జాయిన్ చేయడం జరిగింది కవ్యాంష్ని. సో నెక్స్ట్ అయితే మేమైతే స్పోర్ట్స్ డేకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా కొంచెం వెళ్ళగానే అంబియన్స్ అంతా రెడీ అయిపోయింది, ఇంకా రణం సిద్ధం అన్నట్టుగానే ఉందండి. సో చాలా బాగా అరేంజ్ చేశారు వీళ్ళ టీచర్స్ అంతా, మొత్తం అరేంజ్మెంట్స్. సో మొత్తానికైతే కొంచెం త్వరగానే వెళ్ళాల్సి వచ్చింది. బట్ అప్పుడే అందరూ పేరెంట్స్ పిల్లలు అందరూ రావడం జరుగుతూ ఉంది. కొంచెం మెల్లిగానే వస్తున్నారు, అంత కరెక్ట్గా పిల్లలు చిన్నపిల్లలు కదా అండి. సో అందరూ వచ్చి గ్యాదర్ అయ్యే వరకు కొంచెం టైం టేకింగే పడుతుంది. సో మొత్తానికైతే ఇంకా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. Nobody is reading the messages. What is our annual sports day theme to today? Echo. వచ్చేసి శ్రీకాంతి మేడం, తనే మెయిన్ హెడ్గా ఉంటారండి ఇక్కడ బ్రాంచ్కి. సో ఆవిడ అడిగిన క్వశ్చన్కి ఏంటంటే ఈకో స్పోర్ట్స్ అనమాట. ఏంటి అని నేమ్ అడుగుతా అంటే వీళ్ళు స్పోర్ట్స్కి ఎవ్రీ ఇయర్ ఒక నేమ్ ట్యాగ్ని చేసుకుంటుంటారు. సో అలా అడుగుతున్నారు. అయితే ఇక్కడ ఇంకా మొదలైపోయింది. ఏంటంటే పిల్లలంతా ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టుగా నర్సరీ క్లాసెస్, ఇంకా ఫస్ట్ అంటే PP1 PP2 అట్లా PP2 PP1 అలా వస్తూ అందరినీ ఒకేసారి మనకు పేరెంట్స్ ముందు ఇంట్రడ్యూస్ చేసినట్టుగా పిల్లలందరినీ ఒక రౌండ్ వేస్తారు. సో పిల్లలైతే భలే వెళ్తున్నారు, భలే బాగా అనిపించిందండి. ఫస్ట్ టైం ఆర్యాన్ష్ని ఆ ప్లేస్లో అలా చూస్తున్నప్పుడు కవ్యాంష్ పక్క నుండి అలా అరుస్తూ నేను అలా చేస్తూ, ఆ టైంలో నేను ఫస్ట్ టైం కవ్యాంష్ విషయంలో నేను అలా చేశాను. ఇప్పుడు ఇద్దరము చేస్తున్నాము. సో నెక్స్ట్ అయితే ఇంకా స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయిపోయాయి. అంటే స్టార్టింగ్ అయితే ఇట్లా వాళ్ళు కొన్ని మ్యూజిక్ లాగా పర్ఫార్మెన్స్ చేపిస్తూ ఉంటారు పిల్లలను ఒక్కొక్క సెక్షన్ నుంచి. సో ఇలా అన్నీ అయిపోయిన తర్వాతనే స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చాలా క్లియర్గా ఉంటుందండి వీళ్ళ అరేంజ్మెంట్స్. ఇక్కడ ఆర్యాన్స్ డ్యాన్స్ చూడగానే నాకు నిజంగా చాలా థ్రిల్ అనిపించింది, ఎందుకంటే ఈ మధ్య చాలా క్యాచ్యూగా వాడు చేస్తూ ఉంటే ఏదైనా ఇమ్మీడియట్గా అట్లా క్యాచ్ చేసేస్తున్నాడు. బట్ ఇక్కడ కూడా చాలా తక్కువ ఎక్స్పీరియన్సే ఉందండి వాడు ప్రిపేర్ అవ్వడానికి, ఎందుకంటే ఆ టైంలో కొంచెం మేము మిస్ అవ్వడం జరిగింది. కానీ బట్ అయినా కూడా క్యాచ్ చేసి బాగా చేయడం నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ అయితే ఇట్లా అరేంజ్ చేసేసారు. ఇంకా స్పోర్ట్స్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళకి రెడీ స్టార్ట్ అనగానే ఇలా రన్ చేస్తూ వచ్చేసి అక్కడ ఉన్న స్మైలీ స్పేసెస్ని, సాడ్ ఫేసెస్ అట్లా ఉన్నాయి కదా ట్యాగ్ చేసినట్టుగా, అక్కడికి వచ్చి పట్టుకోవాలి. ఆరెంజ్ వస్తున్నప్పుడు కూడా నేను కవ్య అనేసి అయితే ఇంకా అరుస్తూనే ఉన్నాం ఇద్దరం. వాళ్ళ అన్నయ్య నేను బాగా థ్రిల్గా అనిపించింది, ఎంజాయ్ చేస్తున్నాం. సెకండ్ టైం నేను అటు చూస్తున్నప్పుడు కూడా కవ్యాంష్నే ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా అనిపించింది. ఇలా అంతా అయిపోయిన తర్వాత పిల్లలందరికీ ఇలా ఎవరిని డిసప్పాయింట్ చేయకూడదని అందరికీ మెడల్స్ అయితే ఇస్తారు తప్పకుండా. చిన్నపిల్లలు కదండి, ఎవరు ఫస్ట్ సెకండ్ అని అలా ఏది చేయరు. వీళ్ళ ఎంకరేజ్మెంట్ కానీ వీళ్ళ స్కూల్ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగా మనకు టచ్గా అనిపిస్తుందండి. ఎవ్రీ టైం క్యాచింగ్ కానీ ఎవ్రీ టైం ప్రతిదీ చేస్తూ ఉంటారు. పిల్లల్ని కేర్ తీసుకుంటూ ఉంటారు, ఎవరు హట్ అవ్వకుండా, అంటే హట్టింగ్గా లేకుండా. పేరెంట్స్ అయినా యాజ్ ఎ పేరెంట్గా కూడా నేను అదే చెప్తాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీళ్ళ ఎక్స్పీరియన్స్ని మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు, అలా అనుభవిస్తున్నప్పుడు. సో నెక్స్ట్ అయితే ఇక్కడ స్కూల్లో ఇది అయిపోయిన తర్వాత కొంచెం నెక్స్ట్
ఇలా పిల్లలంతా ఇంకా కవ్యాన్ష్ ఆర్యాన్ష్ ఇలా స్పోర్ట్స్ అంటే అక్కడే ఒక గేమ్ ఉండడం జరిగింది. అంటే కొంచెం పిల్లలు ఆడుకోవడానికి కూడా ఒక ప్లేస్ ఉంది. అలా పిల్లలు ఇంకా అక్కడికి వెళ్ళిపోయి ఆడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇంకా అప్పటికే అయిపోలేదండి స్పోర్ట్స్ సెలబ్రేషన్స్. అట్లా ఇంకా మెడల్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోకూడదు. సో నెక్స్ట్ ఫర్దర్గా ఉన్న PP2 PP1 అలా సెక్షన్స్ స్కూల్స్ క్లాసెస్ ఉంటాయి కదా, అవన్నీ అయిన తర్వాత సిబ్లింగ్స్ కూడా వీళ్ళు అరేంజ్ చేస్తారు. అంటే వాళ్ళకు కూడా ఒక స్పోర్టివ్గా ఉండాలి, వాళ్ళు కూడా పోటీ ఉండాలి అన్నట్టుగా వాళ్ళకు కూడా ఒక అంటే ఒక మంచిగా ఒకటి అరేంజ్ చేస్తారు. ఈ లోపల మేము ఇలా స్పెండ్ చేస్తున్నామండి. కొంచెం టైం టేకింగ్ పడుతుంది కదా పిల్లలతో. నేను మా వారు ఇట్లా సరదాగా ఆడుకుంటూ కాస్త మధ్యలో చూస్తూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు మధ్యలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలని చెప్పి ఇలా యోగా ఆసనాలు యోగా కూడా ఒక మెడిటేషన్ లాగా ఒక 15 minutes 20 minutes అలా మాతో కూడా చేయించారు. ఆ తర్వాత సిబ్లింగ్ సెక్షన్ స్టార్ట్ అయిపోయింది. కవ్యాన్ష్ వెళ్ళాడు ఇంకా బ్రదర్గా యాజ్ ఏ బ్రదర్గా వెళ్ళి అక్కడ ఇంకా పోటీ అన్నట్టుగా ఇదే పోటీ అన్నట్టుగా కవ్యాన్ష్ని చూస్తుంటే మీకే అర్థమవుతుంది. ఇందులో విన్ కూడా అవ్వడం జరిగింది. బట్ అయినా కూడా విన్ అయ్యాక కూడా కవ్యాన్ష్కి అట్లా ఫస్ట్ సెకండ్ అని ఇవ్వడం లేదు. ప్రతి ఒక్క పిల్లలకి వాళ్ళు మెడల్స్ అయితే ఇస్తారు. సో ఇక్కడ చూపిస్తున్న ఆవిడ వచ్చేసి హిమబిందు మ్యామ్. ఈవిడ డైరెక్టర్ అనమాట స్కూల్కి. అయితే ఆవిడ అన్ని మెడల్స్ అన్ని అందరికీ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా బాగా మాట్లాడతారు ఈవిడ కూడా, చాలా బాగా ఫ్రెండ్లీగా ఉంటారు కూడా. సో నెక్స్ట్ అయితే ఇక్కడ పేరెంట్స్కి కూడా ఇంకా లేడీస్ జెంట్స్ అని అట్లా పెట్టి ఇలా పెట్టారు. బట్ మేమైతే ఓడిపోయాం. చాలా సరదాగా నిజంగా ఆ డే చాలా బాగా అనిపించింది. పిల్లలిద్దరిని ఇలా ఇద్దరికి పోటాపోటీగా ఇట్లా చేపించి పిల్లలందరిని ఇన్వాల్వ్ చేస్తూ హ్యాపీగా పేరెంట్స్ కూడా ఇలా మెడిటేషన్ లాగా పెట్టేసి తర్వాత ఇలా ఇంకా వాళ్ళకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఒక స్పోర్ట్ అంటే వాళ్ళకు కూడా ఒక స్పోర్టీనెస్ లాగా అన్నట్టుగా పెట్టడం అరేంజ్ చేయడం ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. అదే కాదు పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. మా వారు పిల్లలు అందరికీ నిజంగా ఫస్ట్ టైం ఆర్యాన్ష్ యొక్క స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి. నెక్స్ట్ మళ్ళీ వీడియోస్తో నేను ఇంత ఎగ్జైట్మెంట్తో ఇంకే మంచి ఎక్స్పీరియన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు టాటా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.